జూలై 22 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇంకో విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూలై 24న ఢిల్లీలో ధర్నా తలపెట్టింది. రెండింటిని ఒక్కసారి కంపేర్ చేసి చూడండి. జూలై 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు, జూలై 24న ధర్నా. అంటే ఏంటి? అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడానికి గాను అరేంజ్ చేసుకున్న ఒక కార్యక్రమం. మనకు తెలుసు 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి పెద్దగా చేసేదేమి లేదు అని కామెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రజల దగ్గర నుంచి రివోల్ట్ వచ్చే వరకు లేదు లేదు మేము అందరం వెళ్తాం అసెంబ్లీకి, సో ప్రభుత్వాన్ని ఎండగడతాం అని చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా ఇప్పుడు ఢిల్లీ ధర్నా వంక పెట్టుకుని, ఆ అరేంజ్మెంట్లు వంక పెట్టుకుని అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టి ఢిల్లీ వెళ్తారనమాట. అంటే అసెంబ్లీకి అటెండ్ అయ్యే ఉద్దేశం వాళ్ళకి మొదటి నుంచి లేదు. కాకపోతే ఏదో ఒక వంక చెప్పాలి కాబట్టి ప్రజలకి, సో ఈ ధర్నా ఉంది కాబట్టి మేము అసెంబ్లీకి అటెండ్ అవ్వట్లేదు